జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా పరాశర సంహితలో ప్రామాణికంగా చెప్పబడిన హనుమద్ తులాభార ఘట్టం ఏంటో, హనుమత్ తులాభార ఘట్టాన్ని పఠించడం ద్వారా లేదా శ్రవణం చేయటం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఆంజనేయ స్వామి వారి మహిమలన్నీ తెలియజెప్పినటువంటి గ్రంథం పరాశర సంహిత. ఈ పరాశర సంహితలో హనుమద్ తులాభార ఘట్టం అని ఒక ప్రత్యేకమైన ఘట్టం చెప్పారు. ఆ ఘట్టాన్ని ఎవరైతే వ్యాపారస్తులు పఠిస్తారో లేదా శ్రవణం చేస్తారో వాళ్ళకి వ్యాపార రంగంలో తిరుగులేని విజయాలు లభిస్తాయి. వ్యాపారం తీవ్రమైన నష్టాల్లో ఉన్నప్పుడు ఆ నష్టాల నుంచి బయటకు వచ్చి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లటానికి ఈ హనుమద్ తులాభార ఘట్టం విశేషంగా సహకరిస్తుంది. పరాశర సంహితలో చెప్పబడినటువంటి ఈ హనుమత్ తులాభార ఘట్టాన్ని పరిశీలించినట్లయితే శ్రీరామచంద్రమూర్తి రావణ సంహారం చేసి అయోధ్యా నగరానికి వచ్చి ప్రజలందరినీ పరిపాలిస్తున్న తరుణంలో అగస్త్య మహర్షి ఒకరోజు శ్రీరామచంద్రమూర్తితో, రామచంద్ర, సామంతరాజులందరూ కూడా నీవు అరణ్యానికి వెళ్ళినప్పుడు చెల్లించవలసినటువంటి పన్నులు చెల్లిస్తున్నప్పటికీ కొంతమంది సామంతులు మాత్రం చెల్లించవలసిన పన్నులు చెల్లించలేదు. నీవు అరణ్యవాసంలో ఉన్నప్పుడు కాంభోజ రాజులు, మద్రదేశాధీశులు, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళు మాత్రం పన్నులు చెల్లించలేదు. వాళ్ళందరికీ పన్నులు చెల్లించమని నీవు తప్పకుండా ఆజ్ఞాపించాలని అగస్త్య మహర్షి పలుకుతాడు. అంతేకాకుండా అగస్త్య మహర్షి ఇన్ని సంవత్సరాలు కూడా పన్నులు కట్టలేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధర్మబద్ధమైన శిక్ష విధించమని పలుకుతాడు. అయితే శ్రీరామచంద్రమూర్తి మాత్రం ప్రజలందరినీ కన్నబిడ్డల్లా పరిపాలిస్తాడు కాబట్టి ఇక నుంచి పన్నులు కడతారు, ఇప్పటికీ ఏ శిక్ష వద్దని పలుకుతాడు. కానీ వెంటనే వశిష్ఠ మహర్షి కూడా శ్రీరామచంద్రమూర్తితో, శ్రీరామచంద్ర, ఇప్పుడు ఈ రాజ్యాల వాళ్ళు పన్నులు కట్టలేదు కాబట్టి అది దోషమవుతుంది, కాబట్టి వాళ్ళకి పాపం చుట్టుకుంటుంది, కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు నరకానికి వెళతారు. ఏ రాజ్యంలో అయినా సరే రాజు తప్పు చేసినా ప్రజలు తప్పు చేసినా చక్రవర్తిదే బాధ్యత అవుతుంది, కాబట్టి ఆ సామంతరాజులు చేసిన తప్పుకి నువ్వు బాధ్యత వహించవలసి వస్తుంది, కాబట్టి వాళ్ళకి ధర్మ మార్గంలో శిక్ష విధించమని వశిష్ఠ మహర్షి పలుకుతాడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి బాగా ఆలోచించి ఇన్ని సంవత్సరాలుగా కట్టని పన్నులన్నీ కూడా కట్టమని ఆ రాజ్యాలకు వర్తమానం పంపుతాడు. అలా వర్తమానం పంపేటప్పుడు కొంతమంది మనుషులు గుర్రాలు ఒంటెలతో పాటుగా ఒక త్రాసును తీసుకొని వస్తారు. ఆ త్రాసులో ఒక నిమ్మకాయ ఉంటుంది. ఆ నిమ్మకాయ మీరు ఎంత ధనాన్ని కట్టాలో, ఎంత బంగారం కట్టాలో, ఎంత పన్ను కట్టాలో నిర్దేశిస్తుందని రామచంద్రమూర్తి వర్తమానం పంపిస్తాడు. అలా కాంభోజ, మద్రదేశాధీశులందరూ కూడా నిమ్మకాయ ఎంత బరువు ఉంటుందిలే, ఆ బంగారం, ఆ కప్పం కట్టేద్దామని చెప్పి భావిస్తారు. అయితే ఆ దేశాలకు వెళ్ళి అక్కడ మధ్యలో ఒక త్రాసును ఏర్పాటు చేసి ఆ త్రాసులో నిమ్మకాయ ఉంచినప్పుడు కొంతమంది చాలా తులాల బంగారం కట్టవలసి వస్తుంది, కొంతమంది కొద్దిగా గ్రాముల బంగారం మాత్రమే కట్టవలసి వస్తుంది, ఇంకొంతమంది అసలు ఏమీ చేయకుండానే కొద్దిగా బంగారం వేస్తేనే త్రాసు సరిసమానంగా తూగుతూ ఉంటుంది. నిమ్మకాయని ఒకసారి జాగ్రత్తగా గమనిద్దామని నిమ్మకాయ తీసి మళ్ళీ ఉంచినా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఆ త్రాసు తూగుతూ ఉంటుందని పరాశర సంహితలో చెప్పారు. దానికి కారణం ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి ఆ నిమ్మకాయ వెనుక ఆంజనేయ శక్తిని పంపించాడు. ఆంజనేయుడు ఆ నిమ్మకాయ రూపంలో తన శక్తిని ప్రవేశింపజేసి అందరూ సరిగ్గా కప్పం కట్టేలాగా, అందరూ పన్ను చెల్లించేలాగా చూశాడు. ఆ తర్వాత అందరూ కూడా ధర్మ మార్గంలో ఈ అరణ్యవాస సమయంలో ఎంతైతే పన్నును కట్టకుండా ఉన్నారో ఆ పన్ను మొత్తం కూడా కట్టేశారని పరాశర సంహితలో చెప్పడం జరిగింది. అంటే ఆంజనేయ స్వామి వారు ఇలా ధర్మ మార్గంలో ఆ రాజుల దగ్గర పన్నులు వసూలు చేశారని, ఆంజనేయ శక్తి ఆ నిమ్మకాయ వెనుక ఉందని దీని హనుమత్ తులాభార ఘట్టంగా పరాశర సంహితలో చెప్పారు. వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపారంలో నష్టాలు వస్తున్నప్పుడు శనివారం కానీ మంగళవారం కానీ ఈ హనుమత్ తులాభార ఘట్టాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం చేసి
ఆంజనేయ స్వామికి నైవేద్యం పెట్టి ప్రసాదం స్వీకరించినట్లయితే వ్యాపార రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మహాభారతంలో చెప్పబడినటువంటి దానానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, దానానికి సంబంధించిన మహిమలను తెలియజెప్పే ఘట్టాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. ప్రళయం వచ్చింది, ఒక చేప మింగింది, ఆ చేపను మరో చేప మింగింది. నా భక్తులను రక్షించడం కోసం వెళ్ళి ఆ 2 చేపల్ని చంపి ఆయన కాపాడాను. నేను కాపాడాన్ని పంపవలసిన గోలోకానికి పంపించేసి అలా వస్తూ వస్తూ అలసిపోయాను కదా అని క్షీరసాగరంలో నాగశయ్యపై కాసేపు విశ్రాంతి తీసుకున్నాను అన్నాడు. ఇక్కడ ఇది కబుర్లు ఏమిటయ్యా ఇది? ఈ విధంగా నేను చేసి వచ్చిన వాడిని క్షీరాబ్ధౌ శేషపర్యంకే అలా ఉన్నాను అంటే, అయితే మాకు ఇప్పుడు క్షీరాబ్ధిలో శేషపర్యంకంపై ఎలా ఉన్నావో చూపిస్తావా అని అడిగిన వాళ్ళందరూ. ఇక్కడ అలా అది చూడాలనుందా మీకు? సరే చూడండి అన్నాడు. మొత్తం అక్కడ యమున కాదు, బృందావనం కాదు, క్షీరసాగరం ప్రత్యక్షమైంది. అక్కడ ఒక నాగశయ్య, ఆ నాగశయ్యపై విష్ణువు, ఈ కృష్ణుడే అక్కడ ఉన్నాడు. చూశారు, అక్కడ కాళ్ళొత్తుతూ ఈ రాధమ్మ కనబడింది ఇక్కడ కమలాదేవిగా. అద్భుతమైన దృశ్యాన్ని చూశారు ఇక్కడ. తస్మిన్ వై శేషపర్యంకే సుఖం సుష్వాప మాధవ తస్య శ్రీరూపిణీ రాధా పాదసేవాంచకార. పాదాలుత్తు కనబడింది. తద్రూపం సుందరం దృష్ట్వా కోటి మార్తాండ సన్నిభం నత్వా గోపీగణా సర్వే విస్మయం పరమంగతా. గోపీభ్యో దర్శనం దత్తం ఎత్ర కృష్ణేన మైథిలా తత్ర క్షేత్రం మహాపుణ్యం జాత పాప ప్రణాశనం. అలా గోపికలకు బృందావనంలో ఏ చోట ఇది చూపించాడో ఆ చోట ఇప్పటికీ ఒక దివ్యక్షేత్రముగా భాసిల్లుతున్నది. ఇలా వాళ్ళని అనుగ్రహించాడు. ఇలా రాసలీల చేసి అంతర్ధానమే తిరిగి కనిపెట్టి ఇంత లీల చేశానని చెప్పాడు. అయితే కృష్ణుడు అక్కడ ఉంటే ఇక్కడ ఉండడా? మళ్ళీ నా హంసుడి దగ్గరికి వెళ్ళి చెప్పడం ఎందుకు? ఏకకాలంలో ఉన్నవాడు అంటే ఇక్కడ ఉన్నా అక్కడ వాడిని కూడా గమనించి అనుగ్రహిస్తా అని చెప్పడం ఒకటి, వీళ్ళ యొక్క అహంకారాన్ని పోగొట్టడానికి అంతర్ధానం అయ్యడం ఒకటి. ఇలా అయినదా? ఇంకొక అద్భుతం జరిగింది అయ్యా అన్నాడు. ఆసురి అని ఒక మహర్షి ఉన్నాడు. ఆయన తపస్సును ఆచరిస్తున్నాడు నా కోసం. 60 వర్ష సహస్రాన్ని అంతకాలం తపస్సు చేసాడు నా కోసం, నన్నే ధ్యానిస్తూ. ఒకసారి ధ్యానం చేస్తున్నాడు నా కోసం. ఎలాగంటే అద్భుతమైన బృందావనం, యమునా తీరం, అక్కడ వంశీవట్టం అంది కృష్ణుడు. అలా ధ్యానం చేస్తూ పరవశించిపోతున్నాడు. హఠాత్తుగా ఆయన హృదయం నుంచి కృష్ణుడు వెళ్ళిపోయాడు. ధ్యానం చేస్తే వెళ్ళిపోతారంటే ఆయన తరచుకుంటే ధ్యానంలోకి రాడు, ఏదో ఉంది ఇందులో. వెళ్ళిపోయిన కృష్ణుని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఈయన ఎక్కడ వెతికాడు? ఆయన యోగశక్తితో లోకాలని దాటి వెళ్ళాడు. లోకాలోక పర్వతం వద్దకు వెళ్ళాడు. అక్కడున్న మహానుభావులను అడిగాడు, ఇక్కడికి కానీ వచ్చాడా అని. రాలేదన్నారు. అక్కడి నుంచి క్రమంగా బయలుదేరి వైకుంఠానికి చేరాడు. ఏడి ఎందుకో ఖాళీ చేశాడు, వైకుంఠం లేడన్నట్టు వాళ్ళు. అలా అన్నీ దాటి దాటి గోలోకానికి వెళ్ళాడు. గోలోకానికి వెళ్తే అక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళాడు కృష్ణుడు? నా హృదయంలోంచి వెళ్ళిపోయాడు. ఇక్కడికి గోలోకంలో కూడా లేడు. అంటే గోలోకం దాకా వెళ్ళగలిగిన తపశ్శక్తి ఉంది ఆయనకి. ఎక్కడ కనిపించట్లేదు. ఇదేమిటయ్యా ఎక్కడ కనిపించట్లేదు అంటే తిన్నగా మళ్ళీ దిగి వచ్చి ఆ పగిలినటువంటి కప్పులోంచి బ్రహ్మాండంలోకి వచ్చాడు. అలా వస్తూ వస్తూ కైలాసం దగ్గరికి వెళ్ళాడండి. కైలాసంలో ధ్యానముద్రలో శివుడు ఉన్నాడు. ఇక్కడ ఆయన దగ్గరికి వచ్చి, ఏమిటయ్యా నువ్వేం చేస్తున్నావు? ధ్యానం చేస్తున్నావు. ఎవరిని? కృష్ణుడిని. మరి నాకు కనిపించట్లేదే, నీ ధ్యానంలో ఉన్నాడంటే, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి కూడా వెళ్ళి అన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? పదమనిద్దరం బయలుదేరదాం, రాసలీలలో ఉన్నాడు, ఆయన చూడ్డానికి వెళదామని శివుడు ఆసురి అనేటువంటి మహర్షి, రాక్షసుడు కాదు, వాళ్ళిద్దరూ బయలుదేరి బృందావనంలోకి, భూమి యందున్న బృందావనంలోకి వచ్చారండి. ఎంత అంటే అక్కడ ధ్యానంలో ఉన్నవాడిని ఇక్కడికి రప్పించడం కోసం ఆయన చేసిన లీల ఎంత గొప్పదో చూడండి. ఇక్కడ అక్కడ వైకుంఠాన్ని ఖాళీ చేసి గోలోకాన్ని ఖాళీ చేసి దిగిపోయాడు అనుకున్నారా? అంటే అక్కడ ఉండడం కంటే ప్రీతిగా ఇక్కడ ఉంటానని చెప్పడం కోసం అక్కడ లేనట్టు చేసి ఇక్కడ ఉన్నాడు ఆయన. అది గొప్ప విషయం. అంటే బృందావనానికి రుద్రుణ్ణి, ఆసురి అనే మహర్షిని, వీళ్ళకి సామాన్యులు కాడు. ఆసురి మహర్షి మన్వంతరాలు తపస్సు చేసిన మహానుభావుడు అండి ఆయన. అలాంటి ఆయన తపస్సులు పండితే బృందావనంలోకి ప్రవేశించారు. తిన్నగా రాసలీల జరుగుతుంది, వెళ్ళిపోదామని వచ్చేటప్పటికల్లా ఆ మండపం చుట్టూ అనేక మంది గోపకాంతలు బెత్తాలు పట్టుకు తిరుగుతున్నట్టు. ఎవరు మీరిద్దరు? రాసలీల చూడడానికి వచ్చాం, నో ఎంట్రీ, వెళ్ళిపోండి అన్నట్టు ఇక్కడ వాళ్ళకి.
ప్రవేశం లేదు మీకు. ఎందుకంటే గోపీయూధమునకు తప్ప ఇతరులకు ప్రవేశము లేదు రాసమునందు. పైగా మేమెవరో అనుకున్నాం, మీరెవరు? మగాళ్ళు. మొత్తం రాసమండపంలో ఒక్కడే మగాడు, శ్రీకృష్ణుడు తప్ప మరొకడు లేడు. శ్రీకృష్ణ ఏవ పురుష. మరేం చేయాలి? మేము శివుణ్ణి, మేము విన్నవలే, మహర్షిని. అయితే ఏం చేయమంటావు? మేము లోపలికి వెళ్ళాలి, అడుగొచ్చి చెప్తా ఉన్నాను. ఇక్కడ విశేషం ఏంటంటే ఏకోస్తి పురుష కృష్ణో నిర్జనే రాసమండలే. రాసమండలంలో ఉన్నవాడు ఒకే పురుషుడు, రాసమండలంలో ఉన్నవాడు ఒకే పురుషుడు, మిగిలినందరూ స్త్రీలే. కానీ మీకు ఇక్కడ ప్రవేశం లేదు అన్నప్పుడు ఈ విషయాన్ని మళ్ళీ లోపల కనుక్కొచ్చి చెప్తామని వెళ్ళినటువంటి వారు తిరిగి వచ్చి మిమ్మల్ని రమ్మంటున్నారు, కానీ ఇక్కడున్న మానసరోవరంలో స్నానం చేసి రావాలి అని నిర్దేశించారు గోపకాంతలు. అప్పుడు శివుడు, ఆసురి మహర్షి వీరు ఉభయులు కూడాను ఆ మానసరోవరంలో స్నానం చేసి బయటకు రాగానే వాళ్ళు గోపకన్యలుగా మారారు. ఇందులో విశేషం ఏంటంటే అక్కడ ఈశ్వర స్వరూపంగా చెప్పబడుతున్నవాడు కృష్ణుడు, ఆ రసానుభవం పొందగలిగే స్థానంలో ఉన్నవారు స్త్రీ రూపమైన గోపికలు. అది ఇక్కడ ఉంటే విశేషం. రసస్వరూపుని రసానుభవం పొందడానికి స్త్రీ రూపమైన గోపికలు వెళ్తున్నారు. అంటే ఇక్కడ స్త్రీ రూపం అనేది మనం అనుకునే స్త్రీ పురుష ప్రకృతి కాదు. స్త్రీతత్వము అర్పణ, ఆశ్రయం అని రెండు తత్వములకు సంకేతం. ఈ అర్పణ ఆశ్రయం కలిగినటువంటి భగవద్భావ రసికులు ఎవరైతే ఉన్నారో వారు గోపీభావాన్ని పొందుతారు. ఆ గోపీభావం పొందిన వారు ఈశ్వర రసానుభావాన్ని పొందుతారనే సంకేతం ఇందులో కనబడుతున్నది. ఇందులో శివుడు తగ్గిపోవడం మొదలైనవేవీ జరగలేదు. పురాణాల్లో ఇలాంటివి వచ్చినప్పుడు జాగ్రత్తగా పరిశీలించవలసిన అంశాలు ఉన్నాయి. ఇక్కడ విషయాంతరం కాకపోయినా కొన్ని శాక్తేయ పురాణాల్లో ఒక అద్భుతమైన విషయం ఉన్నది. అది అసమంజసం అనిపించడం లేదు కనుక ఇక్కడ చెప్తున్నాం. ఒకప్పుడు అమ్మవారు కాళీదేవి శివునితో అన్నదిట, నేను స్త్రీని, నువ్వు పురుషుడు, ఒక్కసారి వ్యత్యస్తమైతే అలా ఉంటుంది, నువ్వు స్త్రీ అయి నేను పురుషుడిని అయితే అలా ఉంటున్నది, అయితే అది ప్రయత్నిద్దామన్నారు. అప్పుడు ఆ కాళీ పురుషుడయింది, అది కృష్ణుడు. ఆ శివుడు స్త్రీ అయ్యాడు, అది రాధాదేవి అని చెప్పారండి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. శనివారం అనగానే గ్రహచార గతుల రీత్యా శనికి సంబంధించినటువంటి విధి విధాన పూజలు కానీ లేక ప్రదక్షిణాలు కానీ మనం గనక ఆచరించినట్లయితే మనిషిని పట్టి పీడిస్తున్నటువంటి ఆ శనిగ్రహ దోషాలు తొలగించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మాత్రం ఆవు నెయ్యితో దీపారాధన ఆచరించటం ఉత్తమోత్తమమైన పద్ధతి. అలాగే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి శనివారం నాడు 21 ప్రదక్షిణాలు చేస్తూ సమగ్నిరగ్నిభిస్కరచ్చన్న సబత సూర్య సంవాతో వాత్మరపాపశ్రిత అని చెప్పేసి ఎవరైతే ప్రదక్షిణాలు చేసి ఆ జమ్మి చెట్టు ఆకుల్ని తీసుకొని నవగ్రహాలలోని శనీశ్వరుడి యొక్క పాదాల చెంత ఉంచి నమస్కారం చేస్తారో శనీశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదించి ఉత్తమోత్తమమైనటువంటి స్థితిగతులను ప్రసాదిస్తాడు. గ్రహచారంలో శనిగ్రహం యొక్క ప్రభావం అద్వితీయంగా పనిచేస్తుంది. ఒక్కొక్కళ్ళకి మట్టి పట్టుకున్న బంగారం అయిపోతుంది. ఏ పంట వేస్తే ఆ పంట అద్వితీయంగా పండుతుంది. శని గనక సరిగా లేకపోతే అనేక ఇక్కట్లు బాధలు గురి కావాల్సి వస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:40 తిథి అష్టమి తెల్లవారుజామున 4:27 వరకు. నక్షత్రం మఘ రాత్రి 2:11 వరకు. వర్జం మధ్యాహ్నం 2:10 నుంచి 3:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:46 నుంచి 7:29 వరకు. అమృతకాలం రాత్రి 11:47 నుంచి 1:23 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకౌరుకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:30 నేటి విశేషం శనివారం సందర్భంగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఎందుకంటే సూర్యోదయంతోనే ప్రారంభమవుతుంది దుర్ముహూర్తం. కాబట్టి దుర్ముహూర్త సమయంలో మనం నిద్ర లేచినా మన పిల్లలు నిద్ర లేచినా వాళ్ళకి సుఖప్రదంగా ఉండదు రోజు. అందుకని సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం పిల్లలకు అలవాటు చేయాలి. ఇంకా విశేషం ఏంటంటే సూర్యోదయానికి ముందు సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అని పిలుస్తుంటారు. ఆ సమయంలో చేసేటువంటి ఆలోచనలు ఉత్తమమైన ఫలితాలను ఇస్తాయి, కార్యరూపం దాలుస్తాయి. కాబట్టి పిల్లలకు ఆ సమయంలో విద్యయందు అలాగే భగవన్నామమునందు ప్రేరణ కలిగించినట్లయితే వాళ్ళ జీవితం చాలా సుఖప్రదంగా శుభంగా ఉంటుంది. సూర్యోదయం అయిన తర్వాత స్నానాధికాన్ని పూర్తి చేసుకున్న తర్వాత కేజింపావు నువ్వుల నూనెతో శివునకు అభిషేకం చేసి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయడం, 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు ఆహారంగా అందించడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అప్పాలు నివేదన చేయడం, ప్రదక్షిణాలు చేయడం 21 ప్రదక్షిణాలు, అలాగే వెంకటేశ్వర దీపారాధన చేయడం. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకు సకల గ్రహదోషాలను తొలగించి సంకటహరణ వెంకటరమణ అన్నట్లుగా కష్టములను అధిగమించేటువంటి శక్తిని ప్రసాదిస్తాయి నేటి ఆణిముత్యాలు. సత్కార్యాన్ని మించిన దైవం లేదు. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. ఇప్పుడు మీరు లంకాపట్టణం గురించి ఆలోచిస్తే పైకి చాలా సౌందర్యం, కానీ అది ఎవరిదో ఇల్లు. వీడు బలవంతంగా ఆక్రమించాడు. అసలు యజమాని దగ్గరికి కూడా రానివ్వడు, యజమాని పేరు కూడా చెప్పడు. ఆ యజమానికి వీడితో గొడవ ఎందుకని వదిలేశాడు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. చూడండి, అమాయకులు కట్టుకున్న భవనాలు ధూర్తులు ఆక్రమిస్తారు, అలా ఆక్రమించాడు. అందులో ఉన్న వస్తువులు ఏమైనా మీరు చూడడానికి వెళ్ళారనుకోండి, ఆ వస్తువులు చూసి పుష్పక విమానం అబ్బా చాలా బాగుంది అంటాం పైకి, కానీ అదో ఎత్తుకొచ్చిన వస్తువు. అందులో ఉన్నవన్నీ, అందులో ఉన్నటువంటి వాళ్ళు రావణుడు ఇష్టపడి తెచ్చినవన్నీ కూడా ధర్మవిరుద్ధంగా ఎత్తుకొచ్చి అక్కడ పెట్టినవే. ఇప్పుడు బాహ్యంలో సౌందర్యం, ఆంతరముగా అది రావణుడి దుష్టబుద్ధికి ప్రతీక. ఇది బాహ్యంలో పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమాన వివాకాశే దదర్శ హనుమాన్ పురీం. ఎక్కడైనా ఓ నగరం అంటే భూమి మీద ఉండాలి. లంకాపట్టణానికి ఉన్న సౌందర్యం ఏమిటంటే అది ఆకాశంలో వేలాడుతున్నట్టు ఉంటుంది. అందుకే ప్లవమాన వివాకాశే అన్నారు మహర్షి. అంటే అసలు అది చూడ్డానికే అంత అందంగా ఉంటుందో చూడండి. అటువంటి లంకాపట్టణాన్ని నిర్మాణం చేశాడు.
విశ్వకర్మ. దాన్ని ఆక్రమించి అందులో రావణాసురుడు పరిపాలన చేస్తున్నాడు. ఇది బాహ్యం. ఆంతరం, ఈ శరీరాన్ని ఎవరు నిర్మాణం చేశారు? ఈ లంకని. ఇది కాంచన లంక. ఎవరికి వాడికి ఇది కాంచన లంక. అద్దం ముందు నించుంటే ఎవరికి వాడికే కాంచన లంక. నేను చాలా బాగుంటానన్న భావన లేదనుకోండి, అసలు మనిషి బ్రతకగలడండి? బ్రతకలేడు. ఎవరికి వాళ్ళకే అబ్బా నేను ఎంత బాగుంటానో అని అనిపిస్తుంది. అలా అనిపించాలి కూడా. అలా అనిపించకపోతే ఉండలేడు. కాబట్టి కాంచన లంక. నిజానికి ఇది ఎవరు నిర్మించారు? ఇందులో ఒక చిన్న చుక్క పెట్టినంత కూడా ఎక్కడా డబ్బిచ్చి మనం తెచ్చుకున్నది లేదు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ, 7 ధాతువులు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, నిత్యము రక్తకేశనాళికల్లోంచి వెంట్రుకలంత సన్నగా ఉన్నటువంటి గొట్టాల్లోంచి నెత్తురు తిరగడం, ఇవన్నీ కూడా చేస్తున్నవాడు పరబ్రహ్మ. కాబట్టి పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానా వివాకాశే తదర్శ హనుమాన్పురి. ఇది ఆశ్చర్యంగా చూస్తున్నారు హనుమ. అంటే ఒక జ్ఞాని, ఒక యోగి శరీరంలో తాదాత్మ్యత పొంది ఉండేటటువంటి వాళ్ళని చూసేటటువంటి విధానాన్ని ఆవిష్కరిస్తున్నారు ఆంతరంగ మహర్షి. అందుకే బహువిధముల సుందరకాండ. ఇన్ని సౌందర్యాలు ఏకకాలమనందు ఆవిష్కృతమవుతాయి. సరే, లంకలోకి ప్రవేశించాలి కదూ. మరి ఇంతమంది విచ్చుకత్తులు పట్టుకు తిరుగుతుంటే ఎలా వెతకడం? అందుకని సూర్యే చాస్తం గతే రాత్రం దేహం సంక్షిప్యమారుతి వృషదంశకమత్రస్సన్ బభూవా అద్భుత దర్శన. సూర్యాస్తమయమైపోయి చీకటి పడిపోయిన తరువాత రాక్షసులకి భోగకాలం కనుక వాళ్ళు భోగాలు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు నేను సీతాన్వేషణం చెయ్యాలి అని చెప్పి పిల్లంత శరీరాన్ని చేసుకున్న వారై చిన్న శరీరాన్ని పొంది ఆయన లంకాపట్టణంలోకి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. బ్రహ్మగారి వరం కామరూపి. ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందుతారు. పిల్లంతా అనడం ఎందుకు? వృషదంశకమాత్రస్సన్. చీకట్లో మిగిలిన వాళ్ళు చూడలేని దాన్ని పిల్లి చూస్తుంది. యోగి అందరూ చీకట్లో ఉంటే ఆయన ఒక్కడు వెలుతురు చూస్తుంటాడు, పరబ్రహ్మాన్ని చూస్తాడు. అందుకే పిల్లంత వారై లంకాపట్టణంలో వెతకడానికి సింహద్వారం దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికే ఎదురుగుండా లంక కనపడింది. లంక అంటే లంకాపట్టణం కాదు, లంక యొక్క అధిష్టాన దేవత. ప్రతి ఊరికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఒకానొకప్పుడు లవకుశుల్లో లవకుమారుడు అయోధ్యా పట్టణాన్ని విడిచిపెట్టి దూరంగా వేరే ఊరు వెళ్ళి అక్కడ రాజధాని నిర్మాణం చేద్దాం అనుకున్నాడు. ఆయన హంసతూలికా తల్పం మీద పడుకునుండగా ఎవరో స్త్రీ ఏడుస్తున్నట్లు వినపడింది. ఆయన కళ్ళు తెరిచి చూశాడు. అయోధ్య అధిష్టాన దేవత కనపడింది. కనపడి, ఇంతకాలం మీ పూర్వీకులు పరిపాలించారో అయోధ్యని విడిచిపెడతావా అని అడిగింది. అమ్మ వదిలిపెట్టనని వెనక్కి వచ్చాడు. అందుకే ఇప్పటికీ ఏదైనా ఊరు విడిచిపెట్టి ఇంకొక ఊరు వెడుతుంటే ఆ ఊరి అధిష్టాన దైవానికి నమస్కారం చేసి వెళ్ళాలి. అమ్మ నేను మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చేటట్టుగా నన్ను అనుగ్రహించు అని. ఆపదలు గండాలు రావు. యాత్రా విధానంలో చూపిస్తారు. అందుకే రాముడు కూడా సరయూ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి అయోధ్య వంక చూసి అయోధ్య అధిష్టాన దైవానికి నమస్కారం చేసి నది దాటుతాడు అప్పుడు. కాబట్టి మనకి రామాయణం బ్రతకవలసిన విధానాన్ని నేర్పుతుంది. వేదోపబృంహణం. ప్రమాదాలు తగ్గాలి అంటే రామాయణాన్ని ఆదర్శం చేసుకుని ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. కాబట్టి లంక అంటే లంకాపట్టణం అని కాదు, లంక యొక్క అధిష్టాన దైవం. ఆమె అక్కడే కనపడింది. ఆయన లోపలికి ఎడదాం అనుకుంటున్నారు. కస్త్వం కేనచకార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్నేహతత్వం యావత్ ప్రాణాధరంతితే అంది. ఒక్కొక్కళ్ళ మాట తీరలా ఉంటుంది. అసలు మాట్లాడితే ముందు అన్యోన్యత కలగాలి. ఓ మాట మాట్లాడితే వినేవాళ్ళకి సంతోషంగా ఉండాలి. అసలు మాటే అంత పెళుసుగా అవతల వాళ్ళ మనసు కలుక్కుమనేలా మాట్లాడకూడదు. అసలు ఆ లంక మాట తీరు ఎలా ఉంటుందో చూడండి. కస్త్వం, ఎవరు నువ్వు? కేనచకార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ. కోతి అడవుల్లో కను తిరుగుతుంది, వానర రూపం కదు. అడవుల్లో తిరిగేదాన్ని ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇహ ప్రాప్తో వనాలయ కథయ స్నేహతత్వం యావత్ ప్రాణాధరంతితే. ప్రాణాలతో ఉండాలనుకుంటున్నావా? నిజం చెప్పు. ఎందుకంత గద్దించడం? పిల్లంత కోతి పిల్ల, దాంతో మాట్లాడడానికి అంత అల్లరి కావాలా? అంటే ఒక్కొక్కళ్ళ మాట తీరు అలా ఉంటుంది. ఆవిడికి అలా మాట్లాడడం వస్తే ఈయనకి రాదేమిటి? నవవ్యాకరణ పండితుడు. ఆయన అన్నారు, పిల్లంతే ఉండి కాత్వం విరూపనయన పురద్వారేవ తిష్టసి కిమర్థం చాపిమామృత్వా నిర్భత్స యశిదారుణ. ఓహో, వికృతమైనటువంటి కళ్ళున్నదానా, దారంలోనే కనపడ్డావా అన్నారు ఆయన. ఎందుకని? ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితేనే అవతల వాళ్ళు దారిలోకి వస్తారు. కొంతమందికి మృదువుగా మాట్లాడితే అర్థం కాదు. అటువంటి వాడికి అలా మాట్లాడితేనే బాగుంది అనిపిస్తుంది. లేకపోతే అదో విచిత్రంగా ఉంటుంది వాళ్ళకి. అది తలకెక్కినట్టు ఉండదు.
అందుకే కాత్వం విరూపనయన పురద్వారేవ తిష్టసి. ఏమిటి, ఈ ద్వారం దగ్గరే నాకు దర్శనమయ్యావా? వికృతమైన కళ్ళతో ఉన్నావు, నువ్వెవరు అని అడిగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఇరవై 22వ అధ్యాయం. బ్రాహ్మణ వేషంలో ఉన్న శ్రీకృష్ణుడు జరాసంధుడు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాడు. 2 రకాల అర్థాలు వచ్చే మాటల్లో తాము వచ్చిన కారణాన్ని కూడా చెప్పాడు. జరాసంధుడికి కృష్ణుని మాటలు అర్థం కాలేదు. వారితో ఇలా అన్నాడు, ఓ బ్రాహ్మణులారా, నేను మీతో యుద్ధం చేయాలా? మీకు నాకు శత్రుత్వం ఉందా? మీతో లేదే నాకు. అసలు మీకు నాకు శత్రుత్వం ఎలా ఏర్పడింది? నాకు ఎంత ఆలోచించినా నాకు ఎందుకో మన వైరానికి కారణం నాకు గుర్తుకు రావటం లేదు, ఏమాత్రమూ తెలియటం లేదు. నేను మీకేం అపకారం చేశాను? మీకు నేను శత్రువుని ఎలా అయ్యాను? అసలు మీ నియమం సత్పురుషులు ఆచరించే నియమేనా? చెప్పండి. ధర్మానికి పీడ కలిగినప్పుడు తప్పకుండా మనస్సుకు బాధ కలుగుతుంది. ధర్మాత్ముడైనటువంటి క్షత్రియుడు నిరపరాధులను బాధించడు కదా. నిరపరాధులను బాధించిన క్షత్రియుడు ఎంత గొప్పవాడైనా సరే ధనాన్ని పోగొట్టుకుంటాడు, తన ధర్మాన్ని నాశనం చేసుకుంటాడు, కష్టాల పాలవుతాడు, తన అభివృద్ధికి దూరమైపోతాడు. ఇది ముమ్మాటికి సత్యం అని వాదిస్తున్నారు ఇద్దరు కూడా. సజ్జనులు పాటించే ధర్మాన్ని చక్కగా ఆచరించే క్షత్రియులకు 3 లోకాల్లోనూ క్షత్రియ ధర్మమే మేలైంది. కనుక క్షత్రియులు ఇతర ధర్మాలను ఆశ్రయించటాన్ని ధర్మాత్ములు మెచ్చుకోరు. మీ ధర్మం మీది, మీ ధర్మానికి నేను అడ్డు చేయలేదు, నా ధర్మము నాది. కానీ మీ ధర్మంలో మీరున్నారు, అయినా నాతో మీకెందుకు శత్రుత్వం లేదు కదా. నేను నా మనస్సును అదుపులో ఉంచుకొని ధర్మంగా రాజ్యాన్ని పాలిస్తున్నాను. ప్రజలకు ఎలాంటి అపరాధం నేను చేయటం లేదు. ఇక బ్రాహ్మణులకు నేను ద్రోహం చేస్తానా? చేయటం లేదు. వారు నన్ను అపరాధిగా భావించటం లేదు, ద్రోహిగా అనుకోవటం లేదు నా ప్రజలు, మరి బ్రాహ్మణులు. అలాంటిది మీరెందుకు నన్ను అపరాధిగా భావిస్తున్నారు, ద్రోహి అనుకుంటున్నారు అన్నాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు, ఓ మహానుబాహు, మంచి కులంలో ఒకడే వంశ భారాన్ని అంతా మోస్తూ ఉంటాడు. మంచి కులంలో పుట్టినవాడు వంశరక్షణ అంతా అతడిపైనే ఆధారపడి ఉంటుంది కదా. అలాంటి పురుషుడు ఒకడున్నాడు, అతడే మమ్మల్ని ఆజ్ఞాపించాడు. మేము అతడి మాట ప్రకారం నడుచుకుంటాం. అతడు పంపించగా మేము నీ దగ్గరికి వచ్చాం. మేము నిన్ను శిక్షించటానికే వచ్చాం. ఎందుకు నిన్ను శిక్షిస్తున్నామంటే, నువ్వు ఒక మహాపరాధం చేశావు. అదేమిటంటే, ఈ భూమి మీద సుఖంగాను హాయిగాను రాజ్యం చేసుకుంటున్నటువంటి రాజులందరినీ నువ్వు బాధించావు, బందీలుగా చేశావు. ఇంత అపరాధం చేసి వారిని బాధలకు గురి చేసి పైకి నిరపరాధినని చెప్పుకుంటున్నావు. ఎట్లవుతావు? దాంట్లో మంచి రాజ్యాన్ని ఏలేటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రజలకు సుఖాన్ని కలిగించే వాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులకు మంచి చేసేవాళ్ళు ఉన్నారు, యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు ఉన్నారు. నిరపరాధులైనటువంటి రాజులు, అసలు నీ మీద దండెత్తు కూడా రాలేదు వాళ్ళు. కేవలం వాళ్లను బందీలుగా చేసి తీసుకొచ్చేసావు. నీతో ఏదైనా గెలిచి నీతో యుద్ధం చేసి ఓడిపోయి ఉంటే తీసుకురావచ్చు, అది చేయలే. కేవలం పట్టుకొని వచ్చేసావు, మేకలు పట్టుకొని వచ్చినట్టుగా, గొర్రెలను పట్టుకొని వచ్చినట్టుగా. ఇది బాగుందే? నువ్వు చేసింది ఇదేమైనా బాగుందా? పోనీ ఇది ధర్మమేనా? ఇది న్యాయమేనా?
వాళ్ళు ప్రజలు ఎంత బాధపడుతుంటారు. వాళ్ళు చేసినటువంటి యజ్ఞయాగాది కర్మలతో చేసిన నిష్ట నియమాలు ఇవన్నీ మంట కలిపినట్టే కదా. వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళ ప్రజలు ఎంత తప్పు చేశారు? ఏం తప్పు చేశారు? వాళ్ళు ఆశ్రయించుకున్నటువంటి పుత్ర భార్య వాళ్ళంతా ఏం చేశారు? రాజులను ఇబ్బంది కలగకుండా సుఖంగా చూసుకోవాలి కదా. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు చంపేయాలి అనుకుంటున్నావు. బాగుంది, రాజుల్ని చంపేయచ్చా? రుద్రుడికి బలి ఇవ్వాలి అనుకుంటున్నావు. పూర్వంలో మేకలు కోళ్ళు బలి ఇచ్చినట్టుగా వీళ్ళందరూ మనుషులయ్యా, ధర్మాన్ని ఆచరించేవాళ్ళు. పైగా వీళ్ళెవరూ హింస చేయలేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళను నువ్వు బలి ఇవ్వాలనుకుంటున్నావు రుద్రుడికి. రుద్రుడు కూడా ఒప్పడు నువ్వు చేసే పని. వారేం పాపం చేశారయ్యా? వాళ్ళని ఎందుకయ్యా చంపాలి అని అనుకుంటున్నావు? ఇదేమైనా బాగుందా? ఇంతవరకు మాకు ధర్మబోధ చేశావు. బ్రాహ్మణులు ఎట్లా ఉండాలా, ఎందుకు, నేను ఎట్లా ధర్మంగా ఉన్నాను అని నువ్వు కూడా అహంకారంగా మాట్లాడుకున్నావు. నువ్వు ధర్మంగా ఉన్నావా? ఇది ధర్మమేనా? ఇది బాగుందా? నీకు ఈ ధర్మమే బాగుందా? ఇది నీకు న్యాయమేనా? ఓ జరాసంద, నువ్వు చేసిన పాపం అందరికీ చుట్టుకుంటుంది. ఇక్కడ ఉండే అటువంటి ప్రజలందరికీ చుట్టుకుంటుంది. ధర్మాన్ని రక్షించే మాకు కూడా చుట్టుకుంటుంది. హీన కర్మాన్ని ఖండించాలా అనేది ఉంది. నువ్వు చేసేది మొత్తం హీన కర్మం. హీన కర్మాన్ని చూసిన వాళ్ళు ఊరికే ఉండకూడదు, ఖండించమన్నారు, లేక వాళ్ళతో ఓడిపోమన్నారు. అందుకని మేము తట్టుకోలేకపోతున్నాం. ధర్మానికి వ్యతిరేకంగా నువ్వు చేస్తున్నావు. హీన కర్మాన్ని నువ్వు చేస్తున్నావు. శక్తి సామర్థ్యాలు ఉండి ధర్మాన్ని నిలబెట్టుకోకపోతే ఎలా? నువ్వు నిలబెట్టుకోవాలి కదా. నీకు ఎంత శక్తి సామర్థ్యం ఉంది? నువ్వు సాధారణమైనటువంటి రాజు అనుకున్నావా? కాదు కదా. జరాసంధుడు అంటే ఏమనుకున్నావు? నీకు వరగర్వం ఉన్నది. అసలు నీ పుట్టక నీకు తెలుసా? అందుకని నీ దగ్గర ధర్మం లేదు, అధర్మాన్ని ఆచరిస్తున్నావు, నిరపరాధుల్ని చంపుతున్నావు ఈ యజ్ఞానికి నువ్వు. అందుకే మేము రంగంలోకి దిగాం. నువ్వు ధర్మం వదిలేశావు. మేము ధర్మాన్ని రక్షించటంలో సమర్థులం, ధర్మాన్ని పాలించటంలో సమర్థులం. దేవతలను పూజించటం కోసం ఎవరైనా కూడా మనుష్యులను వధిస్తారా? మనుష్యుల్ని ఎప్పటికైనా వధిస్తారా? మనుష్యులు దేవతలు అయిపోతూ ఉంటారు కదా, ముందుకి వధించరు కదా. నువ్వెందుకు, ఎవరు చెప్పారు నీకు ఇది? ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఎంత క్రూరమైనటువంటి కృత్యాన్ని చేస్తున్నావు నువ్వు. బాగలేదు. ఈ పద్ధతిని, ఈ క్రూరత్వాన్ని నేనెక్కడా చూడలేదు. నా కళ్ళ ముందు హింస జరుగుతుంటే నేను సహించలేను. బోళాశంకరుని పూజించటానికి మనుషులను చంపటం ఎందుకు? అసలు ఏ ప్రాణిని, దోమని కూడా చంపకూడదు. పరమాత్ముడిని బోళాశంకరుడు, ఆయనకేమీ అక్కర్లేదు, కేవలం భక్తి మాత్రమే చాలు ఆయనకి. భక్తి ఎక్కడుందో ఆ శంకరుడు చాలా సంతోషిస్తాడు. అటువంటి బోళాశంకరుడికి బలి అనేది ఏమన్నా నువ్వే ఇప్పుడే ప్రారంభం చేస్తున్నావు. బాగలేదు. భక్తితో సమర్పించే కేవలం ఉద్దరుడు నీళ్లు చాలు. చెంబులు చెంబులు, బిందులు బిందులు నీళ్లు పోయాల్సిన పని కూడా లేదు. ఒక ఉద్దరుడు నీళ్లు నమశివాయ అని అంటే చాలు. 3 దళాలు ఉండేటువంటి ఒక ఆకు కూడా చాలు కదా ఆ స్వామికి. నమస్కారం చేస్తే చాలు. ఓం శివాయ రుద్రాయ నమః, ఓం శివాయ రుద్రాయ నమః. నువ్వు తప్ప నువ్వు ఒక్కడే ఇట్లా చేస్తూ ఉండేది. అందుకని నువ్వు తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా బలి ఇవ్వరు. నువ్వే చేస్తూ ఉండేది. నువ్వు తప్పు చేస్తున్నావు. ఓ జరాసంద, నీ బుద్ధి నశించింది. నువ్వు
ఎలా క్షత్రియుడివై ఉన్నావో నాకు తెలీదు. వారు అలాగే క్షత్రులై ఉన్నారు కదా. క్షత్రియ ధర్మం అన్నావు, నువ్వు ఒప్పుకున్నా. కానీ వాళ్ళకి క్షత్రియ ధర్మం లేదా? 100 మంది తిరగబడటానికి వాళ్ళకి శక్తి లేదు, అదొకటే. వారిని నువ్వు పశువులుగా చేసి చంపుతున్నావు. ప్రతినిత్యం హింస పెట్టి శక్తి హీనలుగా చేస్తున్నావు వాళ్లకు. ఇదేం బాగాలేదు. ఇది ధర్మం కాదు. వాళ్ళకి సరిగ్గా తిండి కూడా నువ్వు పెట్టడం లేదు. కారణం, వాళ్ళు బలిష్ఠులైపోతారు, తిరగబడతారు అనే దృష్టితో. నువ్వు చాలా క్రూరుడువు, కటికుడవు. కఠినాత్ముడు ప్రాణిహింస చేస్తూ ఉంటాడు. వాడికి ఏమీ లేదు. వాడి ముందు వచ్చిందంతా టక్క 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 కట్ చేస్తూ ఉంటాడు. ఇది ప్రాణి, ఇది దయ కావాలా అనేది లేదు వాడికి. అట్లా అలవాటు అయిపోయింది వాడికి. నువ్వు అట్లా అలవాటు అయిపోయాను. వాడికన్నా నువ్వు క్రూరుడివి. వాళ్ళు పశువుల్ని నరికితే నువ్వు మనుషుల్ని నరుకుతున్నావు. బాగలేదు. నీ వంటి వాడు మరొకడు లేడు. పైకి నువ్వు ధర్మాలు మాట్లాడుకో, ఎందుకో మాట్లాడుతున్నావు. యస్యాం యస్యామవస్థాయాం యద్ యత్కర్మ కరోతి యః తస్యాం తస్యామవస్థాయాం తత్ఫలం సమవాప్నుయాత్. ఎవడు ఏ ఏ అవస్థల్లో ఎలాంటి పనులు చేస్తాడో వాడు ఆయా అవస్థల్లో అలాంటి ఫలాన్నే పొందుతాడు. నువ్వు చెడు అవస్థలో చేస్తున్నావు, చెడు ఆలోచనలో చేస్తున్నావు, నీకు మంచి ఫలం దొరకదు. ఆ సదాశివుణ్ణి నువ్వు ప్రత్యక్షం చేసుకొని వరవాన్ని పొందినటువంటి వాడివి. నీ సదాశివుణ్ణి నువ్వు అడుగు, మనుషుల్ని బలి ఇవ్వచ్చా అని. నువ్వు ఆయన్ని కూడా ఇప్పుడు లెక్క చేయకోకుండా పరిస్థితిలో ఉన్నావు. నువ్వు దర్బారుగా చేస్తున్నావు. నువ్వు నీ జాతి వారనే చంపేసేటువంటి హంతకుడు అవుతున్నావు. వాళ్ళెవరు? వాళ్ళంతా నీ జాతి వాళ్ళే, క్షత్రియులు. అటువంటి నీతో కొంతమంది బంధువులు కూడా కావచ్చు నీకు దాంట్లో. నీతో సమానంగా ఉండేటువంటి క్షత్రియులు వాళ్ళందరూ. మీ నాన్నగారి సంబంధం కూడా చాలా, మీ అమ్మగారి సంబంధం కూడా చాలా ఉండవచ్చు వాళ్ళలో. వెతికితే దొరుకుతారు. అటువంటి నిరపరాధులైనటువంటి ధర్మంతో రాజ్యాన్ని ఏలుతూ మంచిగా ఉండే వాళ్ళని అన్యాయంగా చంపుతున్నావు. మేము ఆపదలో ఉన్నవారిని రక్షిస్తాం. ఇప్పుడు వాళ్ళంతా ఆపదలో ఉన్నారు కాబట్టి మా ధర్మం ఏమిటంటే మేము ఆపదలో ఎవరున్నారో వాళ్ళని రక్షిస్తాం. తెలిసిందా నీకు? అది మా స్వభావం. అది మా బంధువులైన క్షత్రియ వంశాలు అభివృద్ధి చెందాలి. వాళ్ళంతా మా బంధువులు. అందుకే నిన్ను చంపాలని ఇక్కడికి వచ్చాం. నిన్నే చంపేస్తే వాళ్ళందరూ బతికిపోతారు. నువ్వు క్షత్రియులందరిలోనూ నా వంటి వీరుడు ఈ లోకంలో లేనే లేడు అని భావిస్తున్నావు. అందుకే నీకు ఈ అహంకారం వచ్చింది. నువ్వు ప్రతి ఒక్క క్షత్రియుడిని పట్టుకొని ఈ విధంగా బంధించావు. వేల కొద్ది క్షత్రియుల్ని బంధించావు. అదంతా నీ భ్రమ. నేను బలవంతుణ్ణి అనేటువంటిది ఉందే నీకు. నాలాగా బలవంతుడెవరూ ప్రపంచంలో లేరు అనేటువంటి ఒక భ్రమ నీలో ఉంది, ఒక భ్రాంతి నీలో ఉంది. ఆ భ్రాంతిని తొలగించడానికి వచ్చాం. ఆ భ్రాంతిని మట్టి కలపడానికి వచ్చాం. ఏ రాజైనా తన జాతి వారిని చంపుకుంటాడా? చెప్పవయ్యా, నువ్వు చంపుకోడు కదా. అభివృద్ధి చేయవయ్యా. వాళ్ళందరినీ నీ కింద పెట్టుకో, నీ చెప్పు చాటుల్లో పెట్టుకో. నువ్వే దేవుడు అంటారు వాళ్ళు. వాళ్ళను ప్రాణభిక్ష పెట్టి వదిలేయి, ఆ రాజ్యాలకి పంపించు. నీకెంత మంచి పేరు వస్తుంది. వేల కొద్దీ రాజుల్ని అన్యాయం చేసావు, పెట్టుకున్నావు. వాళ్ళందరినీ విడుదల చేసేసావు ఈరోజే. మా మాట ప్రకారంగా చెయ్యి. నువ్వు చేయవని తెలుసు. ఇలాంటి నీచ కార్యం నువ్వు చేస్తుండేటువంటి చేసి సాటి లేని స్వర్గాన్ని దూరం చేసుకుంటాడా ఎవరైనా? చేసుకోడు. మంచి స్వర్గంలో నువ్వు వెళతావయ్యా. ఇప్పుడు ఇది చేశావనుకో, నీకు స్వర్గం దొరకదు. నీకు
క్షత్రియులకు యుద్ధం అనేది యజ్ఞం తెలుసా? ఇదేంటి యజ్ఞం నువ్వు చేస్తుండేది? ఎవరు చెప్పారు ఈ యజ్ఞం? ఆ యజ్ఞంలో దీక్ష పట్టి స్వర్గము లభించాలని కోరుతూ తమకిష్టమైన లోకాలను జయిస్తున్నారని నువ్వు తెలుసుకో. అది కదా నువ్వు చేయాల్సింది. ఇట్లా నువ్వు చేసేది. జయించిన తర్వాత కూడా ఓడిపోయిన రాజుని మర్యాదగా మళ్ళీ రాజ్యం ఒప్పజెప్పి నీ కింద పెట్టుకోవాలి వాళ్ళను. ఇంకా వాళ్ళకి సహాయం చేయాలి నువ్వు. ఆ రాజ్యం అభివృద్ధికి ఏం కావాలో చేయాలి. అది నీదే రాజ్యమైంది కదా. ఇది క్షత్రియుడు, వీర క్షత్రియుడు చేసేటువంటి ధర్మం. జరాసంద, నిన్నేమని పిలిచాలనో తెలియదు. నీచుడనల్లో, మహారాజనల్లో, రాక్షసుడనల్లో నాకు తెలియదు అని అంటూ స్వర్గయో నిర్మహద్ బ్రహ్మ స్వర్గయో నిర్మహద్ యశః స్వర్గయో నిస్తపో యుద్ధే మృత్యుగు సోవ్యభిచారవాన్. వేదాధ్యయనం వల్ల స్వర్గం లభిస్తుంది. పరోపకారం వల్ల కలిగినటువంటి కీర్తి స్వర్గాన్ని లభింపజేస్తుంది. మంచి ఉపకారం చేయి ఎవరికైనా. అందరికీ అన్నం పెట్టు. ఇప్పుడు ఆ రాజ్యాన్ని తీసుకొచ్చిన వాళ్ళని ఒప్పజెప్పి అభివృద్ధి చేయి. అక్కడ వాళ్ళకి అన్నం పెట్టు. ఇప్పుడు క్షీణించిపోయారు వాళ్ళు, నిరపరాధులు. అది ఆకి నీకు స్వర్గం వస్తుంది. నీకు లేదు, అన్నీ వదిలేసి తపస్సు స్వర్గాన్ని లభింపజేసి వదిలేసిపో. ఇప్పటి నుంచి ఇప్పటికిప్పుడే మేము చెప్పిన మాటలు విని తపస్సుకు వెళ్ళిపోను, నీకు స్వర్గం వస్తుంది. ఈ మూడింటికన్నా క్షత్రియుడికి యుద్ధంలో మరణించడం ద్వారానే స్వర్గం లభిస్తుంది. ఇంకోటి ఉంది. ఇది స్వర్గం రావాలంటే మంచి పనులు చేయాలా, యజ్ఞం చేయాలా, శాస్త్రోక్తమైనటువంటి వేదాభ్యాసం చేయాలా. పోన్లే, నువ్వు అదంతా చేయలేవు. వెళ్ళి అడవి కన్నా వెళ్ళి తపస్సు చేయి, అది నువ్వు చేయలేవు. లేదు, వద్దు అంటే యుద్ధంలో మరణించును. మరణిస్తూనే నీకు స్వర్గం దొరుకుతుంది, లభిస్తుంది. అదే కదా ఉత్తమమైనటువంటి పని నువ్వు చేయాల్సింది. క్షత్రియుల్ని బలి ఇచ్చి స్వర్గం ఇక్కడే పోతావు. మరణించడం ద్వారానే స్వర్గం లభిస్తుంది. క్షత్రియుడికి యుద్ధంలో మరణించడం ద్వారానే స్వర్గం లభిస్తుంది. అదే అతడికి ఉత్తమం అని గ్రహించు అని చెప్తుంది సూక్తి. సూక్తులు అద్భుతంగా ఉన్నాయి మహాభారతంలో. అన్ని సూక్తులు మనం చెప్పుకుంటే అసలు ఒక 2-3 ఏళ్ళు కాదు, సరిపోదు. ప్రపంచంలో మొత్తం అన్ని విద్యలు, 64 విద్యలు, తత్వాన్ని అంతా ఇక్కడ చెప్పుకొచ్చారు. ఒక్కొక్క క్యారెక్టర్ కూడా మద మాశ్చర్య లోభమోహాదులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్కటే ఉంటుందట. కొంతమందికి ఒక్కొక్క క్యారెక్టర్కి 2 ఉంటాయి, ఒక్కొక్క క్యారెక్టర్ 3 ఉంటాయి, ఒకటికి 4 ఉంటాయి, 5 ఉంటాయి, ఒకటికి 6 ఉంటాయి. ఈ మధ్యలో ఏదీ లేనటువంటి వాడు సాధువు కూడా మధ్యలో, వీళ్ళ మధ్యలో 6 మధ్యలో ఉన్నారు. ఈ మహాభారతం ఎట్లా జరుగుతుంది చూడండి. మరి సాధువులు ఉన్నారు ఇక్కడ, క్షత్రియులు ఉన్నారు, తపస్సులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు. దీంట్లో కలిసి అందరూ వెళుతున్నారు. ఇది కథ. అక్కడక్కడ మధ్యలో అందరూ తగులుతూ ఉంటారు. అసలు ఈ మహాభారతాన్ని ఎవరు అత్యంత భక్తి శ్రద్ధలతో చదువుతున్నారో, కవి కావాలన్న వాళ్ళకు కవిత్వం దొరుకుతుంది. ఇక డబ్బు కావాలన్న వాళ్ళకి సంపాదన చేసే విధం దీంట్లో చెప్పుకొచ్చారు. సుఖ సంతోషాలతో ఉండాల ధర్మ మార్గంగా అనే వాళ్ళకు చెప్పుకొచ్చారు. ఇక దుర్మార్గుడు ఎట్లా అవుతాడు, ఫలం ఏమిటి, వాళ్ళకి ఏం దొరుకుతుంది, అది కూడా చెప్పుకొచ్చాడు. దీంట్లో 1, 2 శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.